ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం జహీరాబాద్లో కాంగ్రెస్ సహాయంలో 12,650 ఎకరాల నీమ్స్ ప్రాజెక్ట్ అని రావడం జరిగింది. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకెచ్చి ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలి, ఒక్క కంపెనీ కూడా తీసుకురాలి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు 3 ఇండస్ట్రీస్ తెచ్చి వెమ్టెక్ అనే కంపెనీకి భూమి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హుందాయ్ కంపెనీ ఎంఈఓ కూడా అయిపోయింది. అదేవిధంగా మహీంద్రా ఈవీ కంపెనీ కూడా తేవడం జరిగింది. మరి ఇప్పటి ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకుపోయి ఆ కంపెనీలు ఆ ఇండస్ట్రీస్ను కంప్లీట్ చేస్తే ఆ నియోజకవర్గం కానీ ఇతర పక్క నియోజకవర్గాలు కానీ ఉపాధి హామీ కల్పించినట్లయితుంది. మీరు దాన్ని కంప్లీట్ చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ నియోజకవర్గంలోని నిమ్స్ అడ్జసెంట్ ల్యాండ్ అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల పట్టాలు ఇచ్చింది. 1998, 1999, 2005, 2010లో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మా జిల్లా మంత్రి అప్పటి హరీష్ రావు గారు అక్కడ విజిట్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు ఇచ్చిర్రు, మరి ఈ తర్వాత నిమ్స్లో పోయినాయని అంటున్నారు. అంటే సరే అని అప్పటికి కలెక్టర్కి లెటర్ రాసి సరే మరి వాటిని ఎంతైతే ల్యాండ్ ఉన్నదో వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాబట్టి గౌరవంగా మరి మా మంత్రి గారు అప్పుడు సరే తీసుకోండి అని మా కలెక్టర్ గారికి లెటర్ రాస్తే ఆపి. కానీ మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ళని రాత్రి 3 గంటలకు వచ్చి మరి ప్రభుత్వం అధికారుల ద్వారా మా షెడ్లను కానీ ఇళ్ళని కానీ గూలగొట్టి ధ్వంసం చేసినారు. కానీ నేను అడిగేది ఏంటంటే ఆ ఇల్లు పట్టాలు మీరే ఇచ్చింది కాబట్టి అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పట్టాలు ఇచ్చింది కాబట్టి మేము గౌరవంగా దాన్ని తీసి ఇస్తే దాన్ని కూడా మీరు కనికరించక ఇళ్ళ పట్టాలు కానీ ఇళ్ళను కూడా గూళ్ళగొట్టడం జరిగింది. దానికి నష్టపరం ఇచ్చి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఇళ్ళ పట్టాలు ఇచ్చారో వారిని అదే ప్లేస్లో ఉంచాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష కౌసర్ మైనౌద్దీన్ గారు.